తిరుపతి జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రవీణ్ కుమార్ మేడసానికి చెందిన డాబా హౌస్ టీడీపీ శ్రేణులు కూల్చేశారు. అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో జేసీబీతో కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు టీడీపీ శ్రేణులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, అరాచకాలకి అంతు లేదా? చంద్రగిరిలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను ఏ రకంగా చూడాలి? మేడసాని ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏం చెప్తున్నారు? పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదంటూ అప్డేట్ అంతోంది. ఏం జరుగుతుంది అక్కడ? హరి, చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రగిరి మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్నటువంటి మేడసాని దాబా, ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి దాబాను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి పూట ఎవరు లేని సమయంలో ఈ యొక్క జేసీబీని తీసుకుని దాన్ని కూల్చివేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి దాబా కావడం వల్లనే ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు దీన్ని అర్ధరాత్రి పూట జేసీబీ సహాయంతో దాన్ని కూల్చివేశారు. స్థానికంగా పోలీసులకు, చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారికి పట్టించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంలో భాగంగానే ఈరోజు దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దాబాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల తర్వాత వరుస దాడులు కొనసాగుతున్నాయి. దానిలో కంటిన్యూగానే ఈ యొక్క దాడిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. హరి, రైట్ మూర్తి.